విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ విత్ ఫ్యామిలీ. వచ్చేయండి, మూవీస్ చూడండి థియేటర్లోకి. లైక్ నో కామెంట్స్ ఇక వేరే దాని మీద. అసలు మూవీ అయితే చాలా బాగుంది. గేమ్ చేంజర్ 100% ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి. సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. గేమ్ చేంజర్ శంకర్ గారి సినిమాలో ఫస్ట్ షాట్ చూడగానే ఆ శంకర్ గారు మనకు వచ్చేసారు అనుకోవాలి. ఫస్ట్ ఫైట్ ట్రైన్ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మొత్తం బాగుందండి. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుందండి. మెయిన్ మనకి సోషల్ మెసేజ్ శంకర్ గారి మూవీస్లో మెయిన్ ఎలిమెంట్. ఇక్కడ కూడా మనకు అదే ఉంటుంది కాబట్టి యూ విల్ హ్యావ్ అ గుడ్ టైం. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కు అంటే మనకు చాలా మంది కలెక్టర్లు ఏం చేస్తారని కలెక్టర్ అంటే కలెక్టర్ అనుకుంటాం కానీ కలెక్టర్లకు ఎన్ని పవర్స్ ఉంటాయి నిజంగా మాస్ వాళ్ళకు కూడా తెలవాలి కలెక్టర్ పవర్ ఏంటనేది. రామ్ చరణ్ గారు మాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతూ క్యారెక్టరైజేషన్ చేశారండి. ఎందుకంటే అంత కలెక్టర్ గారిని పోలేడు. ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేయాలి అక్కడ చేశాడు. అంటే కలెక్టర్ ఇలా చేయొచ్చు అని చూపెట్టాడండి రామ్ చరణ్ గారు. చాలా బాగుందండి. ముఖ్యంగా రామ్ చరణ్ గారు అయితే నిజంగా ప్రాణం పెట్టే సినిమాకి డ్యాన్సుల్లో కానీ ఎమోషన్ సీన్స్లో కానీ వేరే సీన్స్లో కానీ డీసెంట్ లుక్ కానీ మాస్ లుక్ కానీ నిజంగా చెప్తున్నాను రామ్ చరణ్ దాటిన నటుడు లేడు ఈ సినిమాలో అయితే. అంత కష్టపడ్డాడు సినిమాకి. రంగస్థలం కానీ బెటర్ అవుట్పుట్ ఇచ్చాడు. బట్ అది ఇంగి పంచి ఇది ఫ్యాంటసీ సెట్ అంతే. అవుట్పుట్ అయితే మాకు చాలా బాగా ఇచ్చాడు. ఉంది అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క వర్త్ ఉంటుంది. మనం అంటే పబ్లిక్ కెనాట్ డిసైడ్ దట్. ఎవరి కష్టం వాళ్ళది.